నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మధు నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంబంధించిన నటుడు బాలయ్య బాబు కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన మాస్ హీరోగా ఎదగడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది. అందువల్లే బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆయనకి ఇప్పటికీ కూడా భారీ ఇమేజ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే వరుసగా 4 విజయాలు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు రాబోయే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. ఇక బాలయ్య బాబు ఎంత మంది దర్శకులతో సినిమాలు చేసినప్పటికీ వివి వినాయక్ తో చేసిన చిన్న కేశవరెడ్డి సినిమా మాత్రం అతనికి మంచి ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిపోయినప్పటికీ విమర్శకుల నుంచి బాలయ్య బాబుకు యాక్టింగ్ కి ప్రశంసలు అయితే దక్కాయి. ఇక దాంతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని మెప్పించింది. అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాకపోవడం అనేది బాలయ్య బాబు అభిమానులకి నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. ఇక వివి వినాయక్ బాలయ్య బాబు కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందంటూ గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా అయితే రాలేదు. కారణం ఏంటంటే వివి వినాయక్ ఇతర స్టార్ హీరోలతో సినిమా చేస్తూ బిజీగా ఉండడం వల్ల బాలయ్య బాబు కూడా వినాయక్ తో మరో సినిమా ప్లాన్ చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ వార్తలు వచ్చినప్పటికీ వినాయక్ సైతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పే ఆ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఇద్దరు ఎవరికి వారు ఎప్పటికప్పుడు వాళ్ళ సినిమాతో బిజీగా ఉండటం వల్ల వీళ్ళ కాంబోలో సినిమా రాలేదని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి వీరిద్దరు కాంబినేషన్ సినిమా పడితే మాత్రం అది భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుందని కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.